సదర్లాల్ నమస్తే. నమస్తే సార్. బాగున్నావన్నా? బాగా సార్. ఓకే ఓకే. ఎట్లున్నదన్న బిఎస్ఆర్ విత్తనాల ఇదే సార్ ప్రభంజనం? సార్ సూపర్ ఉంది. అంతేనా? అంటే ఒక క్రాపు ఏరినావన్నా? ఒక కాఫీ అయినా సార్. ఒక క్రాపు ఏరినావు, ఇది రెండో కోతకు. ఇది ఒక క్రాప్ ఏరిన తర్వాత కూడా పిచ్చి క్రాప్ ఉందన్న. ఒకసారి ఇట్లానండి అన్న, మొత్తం టోటల్గా అంతా కూడా క్రాపు దగ్గర క్రాపు. కొమ్మలు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా ఎన్ని ఉన్నాయన్న. అంతేనా? ఈ చెట్టు చూడండి, అసలు తోట మధ్య పోతుంది అనేది అన్నావు కదా, పోయింది అనుకున్నా. అంతేనా? మొత్తం అసలు టోటల్గా ఏందనంటే ఇప్పుడు మళ్ళీ క్రాపు అసలు మొత్తం టోటల్గా మళ్ళీ క్రాప్ సెట్టింగ్ అయిందన్న. క్రాప్ సెట్టింగ్ అయింది మొత్తం టోటల్గా అంతా కూడా. లోపల చూడండి, ఇక లోపల తీస్తే బాగుంది సార్. అవును అవును, క్రాప్ అంతా కూడా పిచ్చి కాపు ఉందన్న. చూడండి సార్ లోపల అసలు తోట ఏరని తోట లెక్క ఉందన్న. ఏరని ఇది అదే సార్, ఇది అదే బిఎస్ఆర్ విత్తనాలు. అసలు కేసీఆర్ విత్తనం సార్ ఇది. అసలు నిజంగా గ్రేట్ ఇది. అంటే వర్షానికి కొంచెం ఈ సిచ్యువేషన్ లో సార్ పర్వాలేదా? అసలు చూస్తే క్రాప్ అయితే మస్తు సెట్ అయింది, బ్రహ్మాండంగా సెట్ అయింది. ఇది బిఎస్ఆర్ యొక్క విత్తనాల ప్రాముఖ్యత. ఇది రెండో క్రాప్. ఇది ఫస్ట్ క్రాప్ ఇంత క్రాపు పెంచడం అనేది జరిగింది. చూడండి మొత్తం టోటల్గా అంతా కూడా ఏంటంటే క్రాపు ఏ రకంగా సెట్ అయింది అనేది చూడండి ఒక్కసారి. అంతా కూడా క్రాపు ఇదంతా కూడా బిఎస్ఆర్. సైజు కూడా వస్తుంది సార్, సైజు కూడా బాగా కలరు సైజు అంతా కూడా వస్తూ ఉంది. దీంట్లో అయితే కలర్ తేడా రా సార్, అది అంతేనా? ఓకే ఓకే. అంటే ఈ విత్తనం నచ్చిందంటవా సదర్లాల్ భాయ్? నచ్చింది సార్. నచ్చిందా? అంటే ఈ విత్తనం యొక్క క్వాలిటీ కూడా మీరు చెప్పగానే నేనే వచ్చి ఫస్ట్ స్టార్టింగ్ లో మర్రి కూడా తీసుకొచ్చింది నేను. అంతేనా? ఒక్క మీ మాట మీద నేను ఖమ్మం వచ్చిన డైరెక్ట్. అంతేనా? వచ్చి ఇంటికాడ వచ్చి కూర్చొని ఒక గంట సేపు దీని గురించి తెలుసుకొని తీసుకొచ్చింది. విత్తనం పెట్టాలి అంతే. పెట్టాలి కదా, పెట్టాలనే ఉద్దేశంతో పెట్టారు అంతే. అది మీ మాట మీద నమ్మకం ఉందని పోయి తీసుకొచ్చి ఆల్రెడీ పెట్టినా కాసింది. బ్రహ్మాండంగా ఉంది మొత్తం. ఇదంతా కూడా మళ్ళీ మనం మే నెల వరకు కాపియాలి అన్న సదర్లాలన్న. మే నెల వరకు కూడా కంప్లీట్ గా కాపియాలి. ఇదంతా కూడా మొత్తం టోటల్ గా చూసిన అంతా కూడా ఏంటంటే పచ్చదనం అనేది కూడా బాగా ఉంది. అంతా కూడా క్రాప్ సెట్టింగ్ అనేది కూడా చూడండి ఒక్కసారి. అంతా క్రాపు అంటే కింద పడ్డది మొత్తం టోటల్గా అంతా కూడా. అంతా కూడా క్రాపు రెండో క్రాపు అంటే ఫస్ట్ కటింగ్ అయ్యి మళ్ళీ రెండో క్రాప్ కూడా ఈ రకంగా ఉంది అని అంటే దాని రిజల్ట్ చూడండి. అదంతా మొత్తం ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. బిఎస్ఆర్ విత్తనాలు ప్రభంజనం.